పోల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ పంజాబ్ కింగ్స్ 11 మధ్య మ్యాచ్ జరగబోతోంది. స్టేడియం దగ్గర సందడిని మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవి, ఓవర్ టు యు. భోగి మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కాబోతుండడంతో ఉప్పల్ స్టేడియం అంతా సందడిగా మారిపోయింది. మరి కాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్తో తలబడబోతుంది. అయితే హోమ్ గ్రౌండ్ మాత్రమే కలిసి వచ్చినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్లో జరిగినటువంటి 2 మ్యాచ్ల్లో కూడా విన్ అయింది. కానీ ఆ తర్వాత జరిగినటువంటి 2 మ్యాచ్ల్లో కూడా హైదరాబాద్ ఘోరంగా ఓడిపోయింది. అయితే ఈరోజు ఖచ్చితంగా మ్యాచ్ గెలవాలని హైదరాబాద్ ఫ్యాన్స్ అంతా కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే స్టేడియంకు చాలా ఎక్కువ స్థాయిలో చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనము చూసుకోవచ్చు స్టేడియం దగ్గర ఎంత సందడిగా ఉందో. దాదాపు 3:30 నుంచే స్టేడియం లోపలికి అలో చేస్తున్నారు. దీంతో 5 o'clock నుంచి చాలా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఈరోజు కాస్త వర్కింగ్ డే మండే అవ్వడం, అందులోనూ పంజాబ్తో మ్యాచ్ ఉండడంతో కొద్దిగా పంజాబ్లో చెప్పుకోదగ్గటువంటి టీమిండియా ప్లేయర్స్ కానీ లేకపోతే పెద్ద ప్లేయర్స్ ఎవరు లేకపోవడంతో అంతగా ఆసక్తి చూపలేదని చెప్పుకోవచ్చు. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఉండడంతో హైదరాబాద్ లవర్స్ మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి చేరుకుంటున్నారు. హైదరాబాద్కు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం అని చెప్తున్నారు. ఎందుకంటే లాస్ట్ 2 మ్యాచెస్ కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయినటువంటి కాస్త కష్టాల్లో ఉంది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిస్తేనే ఈరోజు పాయింట్స్లో ఉంటుంది. సో లాస్ట్ 2 మ్యాచెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది. మరి హోమ్ గ్రౌండ్ ఈసారి అయినా కలిసి వస్తుంది అనుకుంటున్నారు? డెఫినెట్లీ కలిసి వస్తుందండి. ఈసారి పక్కా మేము అందరం సపోర్ట్ చేయడానికి వచ్చినాము. ఈసారి డెఫినెట్లీ విన్ అవుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్ సన్ రైజర్స్. సో ఫస్ట్ టైం ఇలా స్టేడియంలో మ్యాచ్? ఎస్ అండి, ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైటెడ్ ఉంది, చాలా హ్యాపీ ఉంది. ఎవరు ఫేవరెట్? వార్నర్ ఫేవరెట్, కెప్టెన్ ఆబ్వియస్లీ. సో లాస్ట్ 2 మ్యాచెస్లో ఓడిపోయారు కాబట్టి ఈసారి ఎలాంటి మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు హైదరాబాద్ నుంచి? డెఫినెట్లీ 2 మ్యాచెస్ ఓడిపోయినందుకు ఈసారి డెఫినెట్లీ ప్లాన్ ఉంటారు అండ్ చాలా ప్రిపేర్డ్ ఉంటారు గెలవడానికి. ఐఎమ్ షూర్ ఈసారి 100% గెలుస్తుంది. హోమ్ గ్రౌండ్ కాబట్టి డెఫినెట్లీ. పంజాబ్ ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఇస్తుంది అనుకోవచ్చు? ఇస్తుందని అనుకుంటున్నా. ఎస్. సో ఎలా ఉంటుంది మ్యాచ్? ఎలా ఉంటుంది అనుకుంటున్నా? చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఇప్పుడైతే నాకు లోపలికి పోకముందు మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు అయితే ఇంకా నాకు పంజాబ్ కూడా చాలా టఫ్గా ఉంది కాబట్టి ఎలాంటి ఫైట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? పంజాబ్ టఫ్గానే ఉంది కానీ లాస్ట్ 2 మ్యాచెస్ సన్ రైజర్స్ ఓడిపోయింది కాబట్టి 100% ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది. అండ్ వీఆర్ వెరీ excited to watch the victory of SRH. రైట్. హైదరాబాద్ 2 మ్యాచెస్ ఓడిపోయింది కానీ హోమ్ గ్రౌండ్ మాత్రం కలిసి వచ్చింది. ఈసారి ఖచ్చితంగా విన్ అవుతుందా? మరి 100% విన్ అవుతుంది ఎస్ఆర్హెచ్. వార్నర్ ఈరోజు పెద్ద ఇన్నింగ్స్ ఆడాలని కోరుకుంటున్నాము. తప్పకుండా ఎస్ఆర్హెచ్ విన్ అయ్యి మేము సంతోషంగా వెళ్ళాలని కోరుకుంటున్నాము. మరి కాసేపట్లో పంజాబ్తో హైదరాబాద్ తలపడనుంది. అయితే హైదరాబాద్ ఖచ్చితంగా విన్ అయ్యి తీరుతుందని మనం కోరుకున్నాం. ఎందుకంటే హైదరాబాద్ 2 మ్యాచెస్ కూడా అందులోనూ పంజాబ్ టీం కూడా చాలా స్ట్రాంగ్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పంజాబ్ నుంచి సాహా లాంటి ప్లేయర్స్ కూడా సూపర్ ఫామ్ లో కంటిన్యూ అవుతున్నారు. మరి అలాంటి ప్లేయర్స్ మధ్య పంజాబ్ నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి కూడా ఈరోజు కొత్త టీంలో చాలా మార్పులు చేర్పులు జరిగాయి. ఎందుకంటే సన్ రైజర్స్ థ్యాంక్ యూ.